మళ్ళీ ఇంకొక టన్నల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అసలు టన్నల్స్ మీద టన్నల్స్ సూపర్ ఎక్సైట్మెంట్. టన్నల్లోకి వచ్చేసాము. ఇప్పుడైతే నేనైతే టన్నల్ అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఎంత ఎక్సైట్మెంట్ అంటే చెప్పలేను, మాటలను చెప్పలేను. హైలైట్ ఎక్స్పీరియన్స్. ఇంకో టన్నల్. వామ్మో, వాట్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్. అసలు హైలైట్ ఇంకేమైనా ఉన్నదో. అసలు టన్నల్ వెనకాల టన్నల్ అయితే వస్తుంది సూపర్. అసలు ఇది ఇంకో టన్నల్. ఇప్పటికైతే దగ్గర ఒక 10 టన్నల్ అయితే దాటి ఉంటాను నేనైతే. అసలు లెక్క పెట్టలేనని టన్నల్స్ అయితే వస్తున్నాయి. అసలు వాట్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్. అసలు ట్రైన్ రూట్ అయితే మీరైతే రావాలి ఫ్రెండ్స్. అసలు హైలైట్. ఒరే నాయన వామ్మో, ఏం టన్నల్ రా బాబు. ఇప్పుడే ఇంకొకటి. అసలు ఇప్పుడే 2 దాటిపోయామంటే ఇది ఇంకొక టన్నల్. అసలు ఒకదాని వెనక ఒక టన్నల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అసలు ఘోరమైన టన్నల్స్. అసలు హైలైట్ ఎక్స్పీరియన్స్. టన్నల్ వెనకాల టన్నల్ అయితే ఒక్కొక్కటి అయితే కొద్ది బారుగా అయితే లేవు. ఒక్కొక్క కిలోమీటర్ హైలైట్. అసలు సూపర్ ఎక్స్పీరియన్స్. టన్నల్ వెనకాల టన్నల్ అసలు సూపర్ ఫ్రెండ్స్. అసలు మామూలుగా ఏమైనా ఉందా. ఇప్పుడైతే అరకు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇది మెయిన్ అరకు రైల్వే స్టేషన్. చూడండి ఫ్రెండ్స్ ఎంత హెవీ క్రౌడ్ అయితే ఉందో. ఈవినింగ్ టైంకి అయితే అందరూ విశాఖపట్నం అయితే చేరుకుంటున్నారు. ఎర్లీ మార్నింగ్ ట్రైన్కి వచ్చేసి ఇప్పుడు అయితే బొర్రగుహలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. అరకు రైల్వే స్టేషన్లో ఎంత అయితే క్రౌడ్ అయితే కనిపిస్తుందో ఈ బొర్రగుహలలో కూడా అంతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అసలు చాలా వరకు అయితే ఈ బొర్రగుహలు రైల్వే స్టేషను ప్లస్ అరకు రైల్వే స్టేషన్లో అయితే ఎక్కువ అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఒక వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అసలు హైలైట్ లాస్ట్ వాటర్ ఫాల్ ఇది. అంటే కొన్ని వాటర్ ఫాల్స్ ట్రైన్ రూట్లో దూరంగా ఉండడం వల్ల నేను తీయలేకపోయాను. కానీ ఈ వాటర్ ఫాల్ అయితే హైలైట్. చాలా దూరం నుంచి అయితే కనిపిస్తుంది. అసలు ఏమైనా ఉందా, ఎక్సైట్మెంట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఫాల్ అయితే క్లియర్ కట్గా అయితే మీకైతే చూపిస్తాను. పెద్ద బండ మీద నుంచి అయితే వాటరు అక్కడి నుంచి పడుతున్నాయి. అసలు హైలైట్ సూపర్గా ఉన్నది. అసలు వాటర్ ఫాల్ అసలు మామూలుగా లేదు. ఇంకా ఎక్కువ వాన వచ్చి వాటర్ వస్తే మాత్రం ఇంకా హైలైట్గా ఉంటుంది. ఈ జర్నీ అయితే ఎండ్ అయిపోయింది. పొద్దున వందే భారత్. ఇంకా నైట్ టైంకి అయితే నేను ఈవినింగ్ టైం అంటే నైట్ అంటే ఇప్పుడు 21:10 అయింది. అసలు చాలా లేట్ అయింది. ఈ ట్రైను 9 అయింది అటు ఇటు వస్తాలకే. హలో హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం ఇది సెకండ్ వీడియో అరకుది ట్రైను, అరకు ట్రైన్ రూటు. సో మన ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పేశాను ఏ విధంగా మనం జగదల్పూర్ నుంచి స్టార్ట్ అయ్యాము అన్నది, ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యాము, ఎక్కడి వరకు ఎండింగ్ అన్నది నేను ఫస్ట్ వీడియోలో చూపించాను. ఇది సెకండ్ వీడియో. సో ఎందుకు సెకండ్ వీడియో అంటే 2 వీడియోలు తీసానంటే చాలా లెంత్ ఎక్కువైంది. మొత్తం క్లియర్గా చూపించడం కోసం నేనైతే 2 వీడియోలు అయితే తీశాను ఫ్రెండ్స్. ఒకే వీడియో అంటే సరిపోవట్లేదు, చాలా లెంతీగా అవుతుంది. ఇక ఇదైతే గోరాపూర్ రైల్వే స్టేషన్, మన ఏపీ మన ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యే మొదటి రైల్వే స్టేషన్ గోరాపూర్ రైల్వే స్టేషన్. దీని తర్వాత వచ్చేది అరకు రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒడిశా బార్డర్ దాటాము. ఇప్పటి వరకు మనం ఛత్తీస్గఢ్ ప్లస్ ఒడిశాలో అయితే మనం జర్నీ చేసాము. ఇది దాటేసి మనం ఇప్పుడు మన అరకు రూటు అయితే వచ్చేసాము. ఇది అరకు విలేజ్ ఫ్రెండ్స్. అరకు విలేజ్ చూడండి, చాలా అప్డేట్గా అయితే ఉంది, చాలా బాగుంది, చాలా ఎగ్జైటింగ్. అంటే ఒక సిటీ టైప్లో డెవలప్ అయిపోయింది. ఎందుకంటే టూరిస్టులు బాగా రావడం వల్ల, ఇక్కడ టూరిస్ట్కి క్రౌడ్ పెరగడం వల్ల, ఇక్కడ వ్యాపారాలు, ఇక్కడున్న ప్రజలు చాలా వరకు డెవలప్ అయిపోయారు. ఎక్కువ శాతం టూరిజం వల్ల, టూరిజం ఎక్కువ డెవలపింగ్ ఉండడం వల్ల ఈ ఊరు కూడా చాలా డెవలప్ అయిపోయింది. అప్డేటెడ్ సిటీ లాగా అయితే కనిపిస్తుంది. అసలు నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. చాలా బాగుంది ఊరు అయితే. ఈ అరకు విలేజ్ చాలా బాగుంది. ఇప్పుడు మనం అరకు రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. అరకు రైల్వే స్టేషన్ కూడా చాలా వరకు అయితే అప్డేట్గా అయితే కనిపిస్తుంది. ఇంకా అప్డేట్ చేస్తున్నారు, ఎందుకంటే టూరిజం ఇక్కడ ఎక్కువగా ఉన్నది కాబట్టి. అరకు రైల్వే స్టేషన్, అరకు విలేజ్, ఈ రోడ్లు చాలా వరకు అయితే అప్డేట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, అరకు రైల్వే స్టేషను అసలు మామూలుగా ఏమైనా ఉందా. అరకు రైల్వే స్టేషన్ క్రౌడ్ అయితే బీభత్సంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే దగ్గరికి పోతున్న కొద్ది క్రౌడ్ అయితే మామూలు కనిపించలేదు. ఎండ బాగా కొడుతుందని చెప్పి క్రౌడ్ అంతా నీడ పట్టున ఉన్నారు. ఇంకా ఇది ఒకటే ట్రైను ఇటు నుంచి జగదల్పూర్ నుంచి ఈవినింగ్ టైంలో వెళ్ళేది విశాఖపట్నం.
ఒకటే ట్రైన్ కావడం వల్ల అయితే ఇక్కడైతే జనాలు అయితే బాగా అయితే ఉన్నారు. అసలు ఫుల్ రష్గా అయితే ఉన్నది, అంతా టూరిస్టులే. ఉదయం ట్రైన్కి ఇక్కడ దిగిపోయి ఇక్కడ మొత్తం విజిట్ చేసుకొని సాయంత్రానికి విశాఖపట్నం చేరిపోతున్నారు. చాలా వరకు అయితే ఇక్కడ రిసార్ట్లలో ఉండటం కంటే విశాఖపట్నంలో ఉండటం కరెక్ట్ అనుకొని ఎక్కువ శాతం వరకు అయితే ఆ విధంగా చేస్తున్నారు ఇక్కడ టూరిస్టులు అయితే. మొత్తానికి మనమైతే అరకు రైల్వే స్టేషన్ అయితే దాటాం ఫ్రెండ్స్. అరకు రైల్వే స్టేషన్ దాటాక పక్కనే హైవే రోడ్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్. రోడ్డు ఇంకా మనం అరకు రైల్వే స్టేషన్ దాటైతే వెళ్తున్నాం. ఒక లాస్ట్ విస్టడమ్ కోచ్లు నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ వీడియోలో, 2 కోచ్లు ఉంటాయి విస్టడమ్ కోచ్లు. మనం అయితే ప్లాన్ చేసాం కానీ మనకైతే సీట్ దొరకలేదు. సో బ్యాడ్ లక్, నో ప్రాబ్లం. అయినా మనం స్లీపర్లో అయితే ఉన్నాము S1లో. ఇప్పటికైనా పర్లేదు మనకి, నో ప్రాబ్లం. ఇక్కడ చేరైనా కానీ నేను మంచిగానే అన్నీ కవర్ చేస్తున్నాను. అసలు ఈ వీడియోలో కవర్ చేయని అంటూ ఏమీ లేదు. మనం ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము. ఇప్పటివరకు అయితే మనం ఛత్తీస్గఢ్ ప్లస్ ఒడిశాలో అయితే నేను వీడియో తీసి చూపించాను. అక్కడ ఏమేమి రైల్వే స్టేషన్లు, ఏ ప్లేస్ ఎలా ఉన్నది అన్నది దారి పొడుగుతున్న ఈ ట్రైన్ రూట్లో మొత్తం చూపించాను. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ కూడా పచ్చదనం అయితే చాలా పచ్చదనం, పచ్చని పొలాలతోటి, కొబ్బరి తోటలతోటి, పనస పండ్ల తోటలతోటి, చెట్లతోటి అయితే నిండిపోయి ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఊర్లు ఎలా విధంగా కనిపిస్తున్నాయంటే విలేజెస్ అయితే హైలైట్, సూపర్గా ఉన్నాయి. హైలైట్ విలేజెస్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు కొండలు గుట్టలతోటి ఏమైనా ఉన్నాయా? అసలు ఈ ట్రైన్ అయితే కొండలు గుట్టలు లోయల్లో నుంచి అయితే పోతుంది. ఇప్పటివరకు అయితే చాలా లోయలు వచ్చాయి, ప్లస్ సొరంగాలు కూడా బాగానే వచ్చాయి. ఫస్ట్ వీడియోలో నేను చాలా సొరంగ మార్గాలు అయితే పెట్టాను, టన్నల్స్. ఈ రైల్వే టన్నల్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు అరకు దాటినాక మనకు కూడా టన్నల్స్ అయితే రాబోతున్నాయి అని చెప్పారు. అసలు చూద్దాం ఎన్ని టన్నల్స్ వస్తాయి, ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఆల్రెడీ నేను పెద్ద పెద్ద టర్నింగ్లు ఫస్ట్ వీడియోలో చూపించాను. పెద్ద టర్నింగ్ వచ్చేసి అందులో టన్నల్స్లోకి వెళ్ళిపోయి ట్రైన్ రూట్ అయితే చాలా ఎక్స్పీరియన్స్, చాలా ఎగ్జైటింగ్ ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, అదంతా తవ్వారు, ఆ గుట్టంతా తవ్వి ట్రైన్ ట్రాక్ అయితే వేశారు. పెద్ద పెద్ద టర్నింగ్స్, అసలు ఈ కొండలు గుట్టల దరిల నుంచి కూడా ఈ ట్రైన్ ట్రాక్ అయితే వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. రోడ్డుకు ట్రైన్ ట్రాక్లకు సంబంధం లేకుండా రోడ్డు ఒక పక్క, ట్రైన్ ట్రాక్ ఒక పక్క వేశారు. చాలా వరకు అయితే గుట్టల్ని తవ్వి లోపల నుంచి టన్నల్స్ వేసి మరి ఈ ట్రైన్ రూట్ అయితే తీశారు. టూరిజం అప్డేట్ చేయడం కోసం, డెవలప్ చేయడం కోసం. ఆ గుట్ట అంతా చూడండి ఫ్రెండ్స్, తవ్వి మరి అక్కడి నుంచి అక్కడ చూడండి ఎంత గుట్టలన్నీ తవ్వి మరి ట్రాక్ వేశారు. ఎందుకంటే ఈ ట్రైను టర్నింగ్స్ తిరగాలంటే చాలా లెంత్ పడుతుంది. చూడండి రూట్ కిందిపోయింది, పైన ట్రైన్ పోతుంది. చూడండి ఈ గుట్ట అంతా తవ్వి మరి ట్రాక్ వేశారు. లేకుంటే ట్రైన్ సడన్గా కట్ కాదు కదా రోడ్ లెక్క. అందుకోసమనే ఈ ట్రైన్ల కోసం ట్రాక్లు అయితే చాలా టర్నింగ్స్ లెంతీగా వేశారు. చూడండి ఫ్రెండ్స్, పచ్చని పొలాలతో నిండిపోయి ఉన్నది. మనం ఆ గుట్ట కాడి నుంచి ఈ గుట్టకి ఇటు పక్క వచ్చాము. కాకరవలస రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మనం కాకరవలస రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఫస్ట్ వచ్చే టన్నల్ అయితే ఇది ఫ్రెండ్స్. అసలు ఏమైనా ఎగ్జైటింగ్ ఉంది, అసలు టన్నల్స్ మీద టన్నల్స్, అసలు సూపర్ ఎగ్జైట్మెంట్, అసలు హైలైట్ ఉంది. హైలైట్ టన్నల్ ఇది వచ్చేసాము, టన్నల్లోకి వచ్చేసాము ఫ్రెండ్స్. మనం అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు కాకరవలస దాటినాక వచ్చిన ఫస్ట్ టన్నల్ ఇది. అసలు హైలైట్, సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు ఏమైనా టన్నల్స్ ఉన్నాయి, అసలు టన్నల్ మీద టన్నల్, ఒక చెప్పలేనన్ని టన్నల్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. నేనైతే లెక్క పెట్టలేదు, లెక్క పెడితే ఒక 20-30 టన్నల్స్కి ఎక్కువనే వస్తాయి. అగో చూడండి ఫ్రెండ్స్, ఇంకొక టన్నల్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అటుపక్క. ట్రైన్ అందులోకి అయితే పోవట్లేదు, ఇంకా పక్క నుంచి అయితే పోతుంది. అసలు ఏమైనా కొండలు గుట్టలు ఉన్నాయా? ఈ గుట్టల మధ్య నుంచి టన్నల్స్ అయితే తీశారు. మొత్తం టన్నల్సే ఫ్రెండ్స్. అసలు హైలైట్ ఏమైనా ఉందా? ఇంకొక టన్నల్ అయితే వచ్చేసింది. అక్కడి నుంచి దాటగానే ఇది 2వ టన్నల్. కాకరవలస రైల్వే స్టేషన్ దాటినాక ఇక ఇది 2వ టన్నల్. అసలు సూపర్ రైల్వే స్టేషను. అసలు రైల్వే ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. చూసుకోండి ఫ్రెండ్స్, అసలు ఏమైనా ఉందా? హైలైట్. అసలు సూపర్ ఎక్స్పీరియన్స్. నేనైతే మాటలు రావట్లేదు, అసలు ఏం చెప్తాం అన్నా కానీ అసలు ఏం మాటలు రావట్లేదు. అసలు ఈ ట్రైన్ రూట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, పూర్తి వరకు ఎండింగ్ వరకు చూడండి. ట్రైన్ మొత్తం టన్నల్స్లలోనే వెళ్తుంది, మొత్తం కొండలు గుట్టలే. అరకు నుంచి మొదలు పెట్టుకుంటే ఈ మన విశాఖపట్నం దగ్గరకు వెళ్ళే అంతవరకు మన ఇంకొక టన్నల్ అయితే వస్తుంది. నెంబర్ ఆఫ్ టన్నల్స్, అసలు ఒకటి దాటగానే ఇంకోటి, మన ఎస్ కోట వరకు అయితే టన్నల్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. అసలు ఫుల్ టన్నల్స్, అసలు హైలైట్, చాలా టన్నల్స్ అయితే ఉన్నాయి. అరకు దాటంగానే అసలు మొదలైనవి టన్నల్స్.
చూడండి ఫ్రెండ్స్, ప్రకృతి ఏ విధంగా ఉంది అసలు. కొండలు, గుట్టలు, లోయలు అసలు మొత్తం హైలైట్. అసలు దారి పొడుగుతున్న ఈ ట్రైన్ రూట్ మొత్తం అడవే, మొత్తం గుట్టలే. అసలు ఇక నేను చెప్పడానికి అసలు మాటలు లేవు అసలు. సూపరు. ఒకదానానికి ఒకటి, ఒకదానానికి ఒకటి టన్నల్స్ అయితే వస్తూనే ఉన్నాయి అసలు. అసలు ఏంట్రా అన్నట్టు అనిపించింది. ఇంకొక టన్నలు, అసలు ఏమైనా టన్నల్స్ ఉన్నాయా ఫ్రెండ్స్? అసలు ఇన్ని టన్నల్స్ ఏ వీడియోలో చూపించలేదు ఇంతవరకైతే. ఇక ఇదైతే 2 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మామూలు టన్నల్ కాదు, చాలా పెద్ద టన్నల్. 2 కిలోమీటర్లు చిల్లర ఉన్నది అసలు. నేను ఇంకెప్పుడు వస్తుందా అని చూస్తున్నా, లాస్ట్కి ఇప్పుడు వచ్చింది ఎండింగ్. అసలు ఎంత పెద్ద టన్నల్ అంటే మాటలలో చెప్పలేను, అంత పెద్ద టన్నల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఇంకా లోనకు పోయి నాకు అసలు కొంచెం భయంగా కూడా ఉన్నది. ఎందుకంటే ఏమట్రా బాబు, ఏం టన్నల్స్ రా అసలు, ఏమైనా జరిగిద్ది ఏందో అన్నట్టు అనిపించేది. అన్ని టన్నల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు మామూలు లేవు. ఒకదాని ఏమిటి ఒకటి టన్నల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. అసలు గుట్ట దూరంగా కాకుండా మరి వేసారు ఫ్రెండ్స్. అసలు హైలైట్ అసలు.